మెజారిటీ ఆఫ్ మెంబర్స్‌లలో మిస్‌క్యారేజెస్ అనేవి ఎక్కువగా అవుతుంటాయి కదా మేడం. అంటే ఐయూఐలో గాని, ఐవీఎఫ్‌లో గాని ఒకసారి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక రెగ్యులర్ ప్రెగ్నెన్సీ లాగే వాళ్ళు డైట్ కానీ, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాని ఉంటాయి. సో, అప్పుడు కూడా మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. యాహ్! సో, మనము ఐయూఐ గానీ ఆర్ ఐవీఎఫ్ కానీ ఎందుకు చేస్తున్నాము? ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి మనం చేస్తున్నాము. బట్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌కి మనం చేస్తున్నాం తప్ప, మనం మిస్‌క్యారేజ్ ప్రివెంట్ చేయడానికి ట్రీట్మెంట్ కాదది. సో, మిస్‌క్యారేజ్ రిస్క్ ఏదైతే ఉంటుందో, ఏదైతే మనము న్యాచురల్ ప్రెగ్నెన్సీలో మిస్‌క్యారేజ్ రిస్క్ ఏదైతే ఉంటుందో, అది మనకు ఐయూఐలో, ఐవీఎఫ్‌లో కూడా ఉంటుందనమాట. సో, మనకు అఫ్‌కోర్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి ఏదైతే న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలో, ఆ ప్రికాషన్స్ మనము ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అయినప్పుడు కూడా అవే ప్రికాషన్స్ మనం పాటియాల్సి ఉంటుంది. ఎక్స్‌ట్రా ప్రికాషన్స్ లైక్ బెడ్ రెస్ట్ ఇలాంటివి అనవసరం అనమాట. అసలు మెజారిటీ మెంబర్స్‌లో ఎందుకని మిస్‌క్యారేజ్ అవుతుంది మేడం? సో, మిస్‌క్యారేజెస్ అనేవి మనకు రకరకాల రీజన్స్ ఉంటాయమ్మా మిస్‌క్యారేజెస్ కాడానికి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకు ప్రెగ్నెన్సీస్‌లో ఏవైతే న్యాచురల్‌గా కన్సీవ్ అయితారో ఆర్ విత్ ట్రీట్మెంట్‌లో కన్సీవ్ అయితారో 20% మిస్‌క్యారేజ్ అయ్యే రిస్క్ అనేది ఉంటుందన్నమాట. సో, ఈ ప్రెగ్నెన్సీస్ ఏవైతే మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితుందో వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనేది మెయిన్‌గా కామన్ కాజ్ ఫర్ ఈ మిస్‌క్యారేజ్ కోసం అనమాట. ఐల్ రిపీట్ అగైన్. సో, ఈ మిస్‌క్యారేజెస్‌కి మెయిన్‌గా మనము గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే, జన్యుపరంగా సమస్య ఉండడం వల్ల మిస్‌క్యారేజెస్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైతే పిండం ఏదైతే తయారవుతుందో దాంట్లో జెనెటిక్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నేచరే దాన్ని ఆ ప్రెగ్నెన్సీని స్టాప్ చేస్తుందనమాట. అది మిస్‌క్యారేజ్ అది న్యాచురల్‌గానే అవుతుంది. బికాజ్ అది హెల్తీగా లేదనమాట. ఆ ప్రెగ్నెన్సీనే హెల్తీ ప్రెగ్నెన్సీ కాదు. సో, న్యాచురల్‌గానే నేచరే డిసైడ్ చేసి అది మిస్‌క్యారేజ్ అనేది దారితీస్తుంది. ఇది కాకుండా లేడీస్‌లో కొన్ని సమస్యల వల్ల కూడా మిస్‌క్యారేజెస్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇవి ఏ సమస్యలంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల కూడా మనకు మిస్‌క్యారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ముఖ్యమైన హార్మోనల్ ఇంబాలెన్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మిస్‌క్యారేజెస్ అయ్యే రిస్క్ ఉంటుందన్నమాట. ఇది కాకుండా పీసీఓడి ప్రాబ్లమ్ వల్ల కూడా మనకు ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా మిస్‌క్యారేజ్ రిస్క్ అనేది ఉంటుంది. అండ్ ఇది కాకుండా మనకు లేడీస్‌లో కొన్ని బ్లడ్‌లో కొన్ని యాంటీబాడీస్ ఉండడం వల్ల కూడా మిస్‌క్యారేజ్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యాంటీబాడీస్ అనేవి పేరు యాప్లా అనే టెస్ట్ ఉంటుందన్నమాట. దాని ద్వారా ఈ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనేది మనం నిర్ధారించుకుంటాం. ఈ యాంటీబాడీస్ ఉండడం వల్ల కూడా మిస్‌క్యారేజ్ రిస్క్ అనేది పెరుగుతుందన్నమాట. ఇది కాకుండా మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ హ్యాబిట్స్, మన స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్ ఇవన్నిటి వల్ల కూడా మిస్‌క్యారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. అండ్ ఈవెన్ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మిస్‌క్యారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామో హెల్తీ లైఫ్ స్టైల్ పాటిస్తూ అన్‌హెల్తీ హ్యాబిట్స్ అనేవి స్టాప్ చేసుకొని కరెక్ట్ అయిన డయట్, స్లీప్, స్ట్రెస్ తగ్గించుకోవడం ఇవన్నీ కూడా ముఖ్యము. అది కాకుండా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అనేది తీసుకుంటూ మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మన మిస్‌క్యారేజ్ రిస్క్ అనేది తక్కువ చేసుకోవచ్చనమాట.